అందరికీ నమస్కారం. టుడే ఇస్ ద గ్రేట్ డే. సో నా పేరు గరచనారావు. సో ఈరోజు మీ అందరికీ ఒక వండర్ఫుల్ టాపిక్ డిస్కషన్ మనం చేయబోతున్నామండి. సో చాలా మంది సేఫ్ షాప్ లో ఫెయిల్ అవుతారు. ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అంటే 90% ఫెయిల్ అయ్యేది పని ఎలా చేయాలో తెలియక ఫెయిల్ అవుతుంటారు. ఎవరెవరు ఏ పని చేయాలి, ఏం చేయాలో తెలియక ఫెయిల్ అవుతారు. అది క్లియర్ చేయడం కోసం ఈరోజు మీ అందరికీ ఒక మంచి టాపిక్ డిస్కషన్ నేను మీకు తీసుకొచ్చాను అనమాట. సో ఏంటి ఆ టాపిక్ అనేది ఈ రోజు మీకు నేను చూపించబోతున్నాను. సో రాసుకోండి. సేఫ్ షాప్ లో జాయిన్ అయినాక కొత్తగా వచ్చిన వ్యక్తి చేయాల్సిన పనులేంటి. సో ఇది ఈ ఈ రోజు మీకు క్లియర్ చేయబోతున్నాను. దీంతో పాటు ఒక ఫ్రెషర్ లీడర్ చేయాల్సిన పనులు ఇప్పుడు చెప్తున్నా కదా. దీంతో పాటు ఒక బ్రాంజ్ లీడర్ ఏం చేయాలి, సిల్వర్ లీడర్ ఏం చేయాలి, ప్లాటినం లీడర్ ఏం చేయాలి, గోల్డ్ లీడర్ ఏం చేయాలి, అండ్ పెరల్ లీడర్ ఏం చేయాలి, కోరల్ లీడర్ ఏం చేయాలి, అండ్ అదే విధంగా టోపాస్, ఎమరాల్డ్, రూబీ, సో ఓపల్ అండ్ డైమండ్ ఎవరి బాధ్యతలు ఏంటి అనేది ఈ రోజు మీకు నేను తెలియపరచుకుంటాను. సో ఫస్ట్ పాయింట్ వన్, కొత్తగా వచ్చిన వ్యక్తి ఫ్రెషర్ లీడర్ పాటించాల్సిన నియమాలు ఏంటి. సో స్టార్టింగ్ పాయింట్ వన్, సేఫ్ షాప్ లో లాగిన్ అయ్యే ప్రతి వ్యక్తి, ప్రతి ఒక్క డిఎస్ఏ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేట్ అంటారు. ప్యాకేజ్ కోసం మాత్రమే కాకుండా డైమండ్ అయ్యి డబ్బు సంపాదించడం కోసం మాత్రమే రావాలి. సో చాలా మంది ఈ బిజినెస్ లో ప్యాకేజ్ అనుకుంటారు. ప్యాకేజ్ కోసం ఎవరు రావద్దు, డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో మాత్రమే రావాలి. చాలా మంది ఈ వస్తువు నచ్చలేదు, నాకు ఈ వస్తువు వద్దు, డబ్బు కావాలంటారు. వెనక్కి రిటర్న్ అడుగుతారు. నో, డబ్బులు వెనక్కి రావన్నమాట. సో ఈ విషయాన్ని క్లారిటీ చేసి వస్తువు కోసం కాదండి, డైమండ్ అవడం డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో రావాలని ఒక క్లారిటీ ఇవ్వాలి. సో ఈ విషయాన్ని వాళ్ళకి చెప్పి చేయాలి, వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయాలి. ఇది ఫస్ట్ పాయింట్. ఫ్రెషర్ లెటర్స్ పాటించాల్సిన వాళ్ళు ఫస్ట్ పాయింట్, ప్యాకేజీ కోసం కాదు. ఇదే విషయాన్ని కింద కొత్త వాళ్ళు కూడా మీరు ప్లాన్ చెప్పేటప్పుడు చెప్పాలి. సో రెండోది, సేఫ్ షాప్ లో లాగిన్ అవ్వడానికి ప్యాకేజ్ డబ్బులు చెల్లింపు చేసి మీరు ఇచ్చిన డబ్బులకి చెల్లింపు రిసీజ్ ప్యాకేజ్ ఆన్లైన్ పేమెంట్ స్లిప్ తీసుకోవాలి. సో మీరు 17,000 18,000 ఎంత అమౌంట్ తో షాపింగ్ చేస్తారో అంత అమౌంట్ కి స్లిప్ వచ్చింది, పేమెంట్ స్లిప్, అది తప్పనిసరిగా తీసుకోవాలి వెంటనే. అండ్ అదే విధంగా సేఫ్ షాప్ లాగిన్ అవ్వడానికి ప్యాకేజ్ తో పాటు ₹600 ఇచ్చి నాలెడ్జ్ ప్యాక్ కూడా, నాలెడ్జ్ ప్యాక్ అంటే డేటా ఫామ్ అనమాట, డేటా ఫామ్ కూడా తీసుకోవాలి. డేటా ఫామ్ కి ₹600 చెల్లింపు రసీదు కాగితాన్ని తీసుకోవాలి. స్లిప్ ఇస్తాం, 600 పే చేసినట్టు కూడా కాగితం ఇస్తారు, అది కూడా తీసుకోవాలి. సో నాలెడ్జ్ ప్యాక్ లేకుండా బిజినెస్ చేయకూడదు. సో ఖచ్చితంగా సో నాలెడ్జ్ ప్యాక్స్ తీసుకోవాలి. కొన్ని టీమ్స్ వచ్చినాయి, కొన్ని టీమ్స్ లో ఇంకా తీసుకోలేదు. సో ఎట్టి పరిస్థితుల్లో సో ఈ కాంటెస్ట్ ఇది కంప్లీట్ అవుతుంది ఇవాళ రేపట్లో. సో నాలెడ్జ్ ఫామ్స్, డేటా ఫామ్స్ లేకుండా మాత్రం బిజినెస్ చేయకుండా చూసుకోండి. ఒకవేళ నాలెడ్జ్ ఫామ్ లేకుండా బిజినెస్ చేస్తే అది ఇల్లీగల్ అవుతుంది. సో అలా ఎవరు చేయమా దయచేసి. సో డిడి అనేది, పేమెంట్ అనేది కొట్టిన తర్వాత మళ్ళీ బ్యాక్ కోడ్ రావు, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ నాలుగో పాయింట్, సేఫ్ షాప్ లో లాగిన్ అయిన వెంటనే ఎఫ్ఐఎం వినాలి, 7 days లెర్నింగ్ కోర్స్ తీసుకోవాలి, ₹350 చెల్లింపు చేసి ప్లాన్ ఫోల్డర్ అండ్ లిస్ట్ రాయడానికి డైరీ తీసుకోవాలి. అంటే యాక్చువల్ గా ప్లాన్ ఫోల్డర్ ₹250, డైరీ ₹100. సో ఈ రెండు తీసుకోవాలి. ప్లాన్ ఫోల్డర్ ఎందుకంటే ప్లాన్ చెప్పడం కోసం మనకు వచ్చింది, డైరీ ఎందుకంటే లిస్ట్ రాసుకుంటాం కానీ ఇలాంటి ట్రైనింగ్ లో, మీటింగ్ లో, జూమ్ మీటింగ్ లో ఏదైనా మంచి విషయాలు రాసుకుంటే మనకు వచ్చింది. కాబట్టి ₹350 పే చేసి డైరీ ప్లస్ ప్లాన్ ఫోల్డర్ కంపల్సరీగా మీ అప్లయన్స్ అడగండి. వాళ్ళని అడిగకపోతే, ఇవ్వకపోతే నన్ను అడిగి అనేది తీసుకోండి. కంపల్సరీగా అది ఉండాలి మీ దగ్గర. సో నెక్స్ట్ లాస్ట్ పాయింట్, ఐదో పాయింట్, సేఫ్ షాప్ లో లాగిన్ అయిన ప్రతి వ్యక్తి ప్లాన్ నేర్చుకోవాలి. కంపల్సరీ ప్లాన్ నేర్చుకోవాలి. బ్రాంజ్ బ్రాంజ్ లెవెల్ వరకు మాత్రమే అప్లయన్స్ ని ప్లాన్స్ కోసం పిలవాలి. ఆ తర్వాత ఫాలోఅప్స్ కోసం పిలవాలి. నువ్వు ప్లాన్లు చెప్తూ ఉంటే మీకు మీ అప్లయన్స్ ఫాలోఅప్ కోసం వస్తారు. మీకు త్వరగా విజయం రావాలంటే స్లాబ్ అయిన తర్వాత వెంటనే ప్లాన్ చెప్పడం కూడా ప్రారంభించాలి. ఇప్పుడు కృష్ణ సారు, మంకిడి కృష్ణ గారు ఇప్పుడు టార్గెట్ విన్ ఆయన. సో వెంటనే ప్లాన్ చెప్పడం నేర్చుకున్నాడు. సో అందుకనే త్వరగా సక్సెస్ అయిపోయాడు. సో ఆ ప్లానర్స్ కూడా తయారు చేసుకోవాలి, ప్లానర్స్ కూడా తయారు చేసుకోవాలి. సో ఈ 5 పాయింట్లు ఫ్రెషర్ లీడర్ చేయాల్సిన పనులు, ఫ్రెషర్ లీడర్స్ చేయాల్సిన పనులు. సో ఇవి కాక ఇంకా నీకు 7 days లెర్నింగ్ కోర్సులు ఏ అయితే ఉన్నాయో అవన్నీ చేయాలి. ఎఫ్ఐఎం లో ఉన్న పనులు చేయాలి. ఏషియా ట్రైనింగ్, సండే వెడ్డింగ్, ఇవన్నీ కూడా ఫాలో అవ్వాలి. క్లియర్. ఒక ఫ్రెషర్ లీడర్ చేయాల్సిన పనులు ఏంటి అనే పనులు షార్ట్ అండ్ స్వీట్ గా మీకు 5 పనులు నేను చెప్పాను. అందరు నోట్ చేసుకున్నారు అనుకున్నారు. నోట్ చేసుకున్నారా? ఎస్ అను. నోట్ చేసుకోపోయినా ఆ పేపర్ నేను మళ్ళీ పంపిస్తాను, చూడండి. క్లియర్. సో నెక్స్ట్, ఒక వ్యక్తి ఫ్రెషర్ అయ్యాడు, ఫ్రెషర్ నుంచి బ్రాంజ్ అయిపోయాడు. ఏది ఈ పనులు చేస్తూ డ్రీమ్స్ రాయటము, డ్రీమ్ బోర్డు పెట్టడము, లిస్ట్ రాయటము, 150 లిస్ట్ తీస్తే ఆ 150 లిస్ట్ నుంచి ఖచ్చితంగా బ్రాంజ్ అయిపోతాడు ఆయన. 150 లిస్ట్ నుంచి ఖచ్చితంగా బ్రాంజ్ అయిపోతాడు. అంటే 150 లిస్ట్ రాస్తే పక్కగా అందులో ఒక 50 మంది ఇన్విటేషన్స్ క్యాన్సిల్ అయినా ఒక 100 ప్లాన్స్ కన్ఫర్మ్ అవుతాయి. ఆ 100 ప్లాన్స్ లో 80 మంది నో అన్నా
20 మంది ఎస్ అంటారు, 20 మందిలో 10 మంది డీడీలు ఖచ్చితంగా ఇస్తారు. మళ్ళీ ఆ 10 మంది నుంచి కూడా డీడీలు మళ్ళీ కన్ఫర్మ్ అవుతాయి కాబట్టి సో ఖచ్చితంగా 1 మంత్ లో కూడా అతను బ్రాంజ్ అయిపోతాడు పక్కాగా. సో మీరు ఒక వ్యక్తిని మీద ఫోకస్ చేయాలి. ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తారంటే 10 మంది మీద ఫోకస్ చేసేసి ఆ 10 మందిని సక్సెస్ చేయాలని చూసే ప్రాసెస్ లో ఎవరు కాడు కాకుండా పోతారు. మీరు అలా కాదు, ఫస్ట్ మీరు జాయిన్ అయినాక మీ లెఫ్ట్ లో ఒక పర్సన్, రైట్ లో ఒక పర్సన్ ని ఇమీడియట్ గా ఈ ఫ్రెషర్ నుంచి బ్రాంజ్ తీసుకురావడానికి ప్రయత్నించాలి. లెఫ్ట్ లో ఒక పర్సన్ బ్రాంజ్ చేయాలి, రైట్ లో ఒక పర్సన్ బ్రాంజ్ చేయాలి. ఇది మీరు చేయాల్సిన పని. నెక్స్ట్ లెఫ్ట్ రైట్ బ్రాంజ్ అయిపోయారు, సో మీరు ఆటోమేటిక్ సిల్వర్ దాకా వచ్చేసారు కదా. సో ఇప్పుడు ఈ బ్రాంజ్ లీడర్స్ కి ఏ పనులు చేయించాలి, ఈ బ్రాంజ్ లీడర్స్ ని ఏ పనులు చేయించాలంటే ఒక బ్రాంజ్ అయిన వ్యక్తి ఇమ్మీడియట్ గా అప్పటికే డ్రెస్ కోడ్ లేకపోతే డ్రెస్ కోడ్, ఇప్పుడు కృష్ణ సార్ సూట్ కుట్టించిన సూట్ కుట్టించాలి, ల్యాప్టాప్ లేకపోతే ల్యాప్టాప్ తీసుకోవాలి, మొబైల్ ఫోన్ లేకపోతే మొబైల్ ఫోన్ తీసుకోవాలి. ఈ 3 అచీవ్మెంట్లు చేసేయాలి. ఒక వ్యక్తి బ్రాంజ్ అయ్యేటప్పటికి 7,000 రూపాయలు వీక్లీ ఇన్కమ్, 7,000 శామ్ ఇన్కమ్ అండ్ 7,000 రూపాయలు ర్యాంక్ ఇన్కమ్, 21,000 సంపాదించుకోవచ్చు. ఒక వ్యక్తి బ్రాంజ్ అయ్యేటప్పటికి 21,000, మినిమం 15 నుంచి 21,000 వస్తాయి. స్లాబ్ ఇన్కమ్ లో ఒకసారి మిస్ అయినా 21,000 దాకా వచ్చేస్తాయి, 21,000. అది 1 మంత్ లో సాధించుకోగలిగితే సూపర్ బోనస్ ఇంకో 3,000, 24,000 కూడా తీసుకోవచ్చు వ్యక్తి. సో ఇలా కాంటెస్ట్ విన్నర్ అయితే కాంటెస్ట్ కూడా బోనస్, బ్యాంకాక్ విన్ అయితే 1,00,000 రూపాయలు ఈజీగా వచ్చినట్టే కదా, సో అది కూడా బోనస్. సో ఈ విధంగా కంప్లీట్ చేయాలి. సో బ్రాంజ్ అయ్యేటప్పటికి చెప్పే కదా, డ్రెస్ కోడ్ ఉండాలి, ల్యాప్టాప్ లేకపోతే ల్యాప్టాప్ ఉండాలి, సో పక్కగా మొబైల్ కూడా ఉండాలి. సో జూమ్ తనొస్తూ జూమ్ లో ఎక్కువ మందిని టీంని తెచ్చుకునే విధంగా చూడాలి. సో ఆ విధంగా ఒక బ్రాంజ్ లీడర్ చేయాల్సి పని. బ్రాంజ్ నుంచి అవర్ అతను లెఫ్ట్ లో ఒక బ్రాంజ్ లీడర్, రైట్ లో ఒక బ్రాంజ్ లీడర్ తయారు చేసుకుంటే ఇతను సిల్వర్ అయిపోతాడు. సిల్వర్ అయ్యేటప్పటికి సో అతనికంటూ 2 బ్రాంచెస్ ఏర్పడేవాళ్ళు. సిల్వర్ దగ్గర నుంచి ఏ షెఫ్ ట్రైనింగ్ కూడా నువ్వు ఇవ్వడం మొదలు పెట్టాలి. బ్రాంజ్ నుంచి నువ్వు ఎఫ్ఐఎం కూడా చెప్పడం మొదలు పెట్టాలి. సిల్వర్ నుంచి నువ్వు ఏ షెఫ్ ట్రైనింగ్, నీ టీంకి నాలెడ్జ్ ఇవ్వాలి. ఎవరి టీంకి అయితే ఎక్కువ నాలెడ్జ్ ఎవరు ఇప్పించగలుగుతారో వాళ్ళు ఫాస్ట్ గా సక్సెస్ అయిపోతారు. ఈ బిజినెస్ లో డీడీలు తీసుకురావడం పెద్ద మ్యాటర్ కాదు, డీడీలు తెచ్చిన వాళ్ళని లీడర్ గా మార్చడం పెద్ద మ్యాటర్. లీడర్ గా మారాలి అంటే ఫస్ట్ నువ్వు లీడర్ అయితేనే నీ కింద టీంలో లీడర్లు అయిపోతారు. నువ్వే లీడర్ కాలేదు అనుకో, నీ కింద టీంలో ఎవరు లీడర్ కాలేదు. నువ్వు సిల్వర్ అయిన కాడ నుంచి నీ టీంలో కంపల్సరీగా ఏ స్టెప్ ట్రైనింగ్స్, ప్రైవేట్ ట్రైనింగ్స్ జరుగుతున్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ప్రైవేట్ ట్రైనింగ్స్ ఏ అప్లైన్ అయినా పిలిపించుకొని చెప్పించుకోవాలి. ఏ అప్లైన్ రాకపోతే నువ్వే వెళ్ళిపోవాలి ఏ స్టెప్ ట్రైనింగ్ కి, నువ్వు చెప్పడం మొదలు పెట్టాలి. కింద టీంలో డ్రీమ్స్ చెప్పించడం, లీడ్స్ చెప్పించడం, ఇన్విటేషన్, షో ద ప్లాన్, ఫాలో అప్, 100% యూజర్, బిఏ టీమ్ ప్లేయర్, టీబీఎఫ్, ఇవన్నీ నువ్వే చెప్పాలి, నువ్వు చెప్పిస్తుండాలి. సో ఈ విధంగా ఒక సిల్వర్ లెవెల్ కి నువ్వు నీ టీంలో ఏ స్టెప్ ట్రైనింగ్ జరుగుతున్నాయో లేదా చేస్తుండాలి. ఆ వ్యక్తిని సిల్వర్ నుంచి నెక్స్ట్ లెఫ్ట్ లో ఒక సిల్వర్, రైట్ లో ఒక సిల్వర్, బ్రాంజ్ ని సిల్వర్ గా నువ్వు మార్చావంటే నువ్వు ప్లాటినం అయిపోతావు, 100% నువ్వు ప్లాటినం అయిపోతావు. సో ఇప్పుడు నువ్వు ప్లాటినం అయినాక నెక్స్ట్ నీ లెఫ్ట్ రైట్ సిల్వర్స్ ఉంటారు కదా, మళ్ళీ వాళ్ళని నువ్వు ప్లాటినం చేయాలి. నీకేదైతే లెవెల్ ఉందో నీ లెవెల్ నువ్వు కింద వాళ్ళకి ఇచ్చేయాలి, అదే నీ పని. ప్లాటినం అయ్యేటప్పటికి అప్పటికే నీకు ఒక లెగ్ పవర్ఫుల్ అయిపోతే సో అప్పుడు నీకు నీ అప్లయన్స్ నీకు కమిట్మెంట్ ఇస్తే, బాబు నువ్వు ఈ లెగ్ పర్మిషన్ నీకు ఇస్తున్నాను, నువ్వు ఈ లెగ్ చేసుకో, నీ లెగ్ లో నేను చేస్తాను కానీ ఎవరైనా అనగలిగితే సో ఇంకా అదృష్టవంతులు. ఎందుకంటే ఒక లెగ్ అప్లైన్కి ఇచ్చేసేయండి, అప్లైన్ నువ్వు ఫోకస్ చేసుకొని పోతా ఉంటే 2 లెగ్లో నువ్వు చేసుకొని ఈజీగా గోల్డ్ అయిపోవచ్చు. అందరికి ఇది అవకాశం దొరుకుతుందని చెప్పట్లేదు, అవకాశం దొరికితే మాత్రం ఛాన్స్ తీసుకోండి. అప్లైన్కి ఇచ్చినంత మాత్రం నువ్వు అప్లైన్ మీద డిపెండ్ అవ్వకుండా నీ వరకు నీవు కూడా కమ్యూనికేట్ చేస్తే ఓన్లీ పాజిటివ్స్ మీద స్ప్రెడ్ చేయండి. పాజిటివ్ విషయాల్లో మాట్లాడుతుండండి. అప్లైన్ గురించి పాజిటివ్ చెప్పండి, బిజినెస్ గురించి పాజిటివ్ చెప్పండి, అండ్ ఫంక్షన్లు, ట్రైనింగ్లు, మీటింగ్ గురించి పాజిటివ్ మాట్లాడండి, ఎప్పుడు పాజిటివ్ మాట్లాడండి. ఆ విధంగా ఫాస్ట్ గా నువ్వు ప్లాటినం అయినప్పటికీ నీకు దగ్గర కంపల్సరీగా 2 వీలర్ ఉందనే చూసుకోవాలి. లేడీస్ అయితే స్కూటీ కంపల్సరీ తీసుకోవాలి, సిల్వర్ లెవెల్ గా తీసుకోవాలి స్కూటీలు, 2 వీలర్లు. సో ఫుల్ టైం దిగేసాలి, సిల్వర్ లెవెల్ నుంచే ఫుల్ టైం దిగాలి. ఫుల్ టైం ఎవరైతే దిగుతారో వాళ్ళు ఫాస్ట్ గా డైమండ్ అవుతారు. ఇక సిల్వర్ నుంచి ప్లాటినం అయిపోతారు. ప్లాటినం లెవెల్కి వచ్చేదాకే నీ కింద లెఫ్ట్ రైట్ టీమ్ లో ఎక్కువ మంది ఫుల్ టైం లీడర్స్ క్రియేట్ చేసుకోవాలి. సో ఎక్కువ మందిని ఫంక్షన్లు, మీటింగ్లు, సెమినార్లు, కో ట్రైనింగ్ అన్నిటికీ గ్యాదర్ చేసుకుంటూ మనుషులు కూర్చోబెట్టుకుంటూ ఎక్కువ చేయాలి. ఈ రోజు రాఘవి సార్ ఫాస్ట్ గా సిల్వర్ నుంచి ప్లాటినం అయ్యాడు, ప్లాటినం నుంచి గోల్డ్ అవుతున్నాడు, గోల్డ్ నుంచి పెరల్ అవుతాడంటే కారణం ఒకటే, ఎక్కువ మందిని గ్యాదరింగ్, ఎక్కువ మాస్ గ్యాదరింగ్ లో టీం ని కూర్చోబెట్టుకున్నాడు. ఈ విషయాల్లో ఎక్కువగా ఎవరైతే చేస్తా ఉంటారో వాళ్ళు ఫాస్ట్ గా గోల్డ్ అయిపోతారు. గోల్డ్ అయిన కాడ ఇదే పని. సో నీ టీం కి నాలెడ్జ్ ఇవ్వాలి, నీకు ఏదైనా రెస్పాన్సిబిలిటీ టీం ఇస్తే ఆ టీం మీద ఫుల్ ఫోకస్ పెట్టాలి. సో ఎథిక్స్ ఫాలో చేయించాలి.
ఎక్కడ డేటా ఫామ్ లేకుండా సైన్ అప్ చేయించకూడదు. వితౌట్ డేటా ఫామ్ కంపల్సరిగా సైన్ అప్ అనేది ఉండవద్దు. అండ్ టూల్స్ ఇప్పించాలి, టీంకి నాలెడ్జ్ ఇప్పించాలి. సో ప్రతి ఒక్కరూ ప్లానర్గా తయారయ్యేలా చూసుకోవాలి. గోల్డ్ కాడి నుంచి నువ్వు చేయాల్సిన పనుల్లో మోర్ ప్లానర్స్, మోర్ డిడీస్, మోర్ ప్లానర్స్, మోర్ రిజల్ట్, మోర్ ప్లానర్స్, మోర్ సక్సెస్. ఈ ఫార్ములాని ఫాలో కండి. నువ్వు ప్లానర్గా తయారు చేయకపోతే నీ టీంలో ఎక్కువ మంది సక్సెస్ కాలేదు. సో ఈ విధంగా గోల్డ్ అయిపోవటము, పెరల్ అయిపోతాము. సో గోల్డ్కి కార్ బుకింగ్ చేయాలి. కంపల్సరీగా కార్ బుక్ చేసి టీంకి ఒక నమ్మకాన్ని కలిగించాలి. ఎస్, మా దీంట్లో సక్సెస్ అయిపోతే 100% సక్సెస్ సక్సెస్ అయితే మంచి లైఫ్ వచ్చిందని ఒక నమ్మకాన్ని క్రియేట్ చేయాలి. సో చాలా మంది ఈ నమ్మకాన్ని క్రియేట్ చేయలేరండి. ఈ నమ్మకాన్ని క్రియేట్ చేయలేక వాళ్ళ టీంలో సక్సెస్ రాదు. సో నేను ఒక వీడియో చూశాను. ఒక డౌన్లైన్ నాకు పంపించారు. ఆ వీడియో చూస్తే నాకు అనిపించింది, యాక్చువల్గా అది ఎవరు పంపించారంటే ఆ వీడియోని వాళ్ళ డౌన్లైన్ లో ఒక వ్యక్తి పంపించారంట. ఓకేనా? ఆ వీడియో చూస్తే మీకు కూడా భయం వేసింది అండ్ కంగారు కూడా వచ్చేసింది. అర్థమవుతుంది కదా? ఆ వీడియో చూస్తే మీకు ఏమొచ్చింది? భయం వేసింది అండ్ కంగారు వచ్చింది. ఆ వీడియో ఏందో చూపిస్తా చూడండి ఒకసారి. సో ఎందుకంటే చాలా మంది అచీవ్మెంట్ చేయక, సక్సెస్ రాక మళ్ళీ పాత పనులకు వెళ్ళిపోతూ ఉంటారు. ఆ పాత పనులకు వెళ్ళడం వల్ల దానివల్ల ఏంటి లాభం? ఎవరికి ఏంటి లాభం వచ్చింది సార్? అదే పనులు చేస్తూ కింద నువ్వు పని చేయి, నువ్వు పని చేయి, నువ్వు పని చేయి అంటే కింద పని చేస్తాడా? సో నిన్న నాకు ఒక డౌన్లైనర్ ఒక వీడియో పంపించారు. ఆ వీడియో మీకు నేను ఈరోజు ఇప్పుడు చూపిద్దాం అనుకుంటాను. సో చూడండి, ఆ వీడియోలో మీరు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, చాలా మంది వ్యక్తులు వాళ్ళు పని చేయకుండా కింద వాళ్ళని పని చేయించుతారు. సో అలా ఆలోచిస్తుంటారు. సో చూడండి, మీకు ఆ వీడియో చూస్తే మీకు అర్థమైంది. ప్లే చేస్తున్నాను సార్, చూడండి. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. How is it going your work? గుడ్ సార్, గుడ్ గుడ్. నీ మోటివేషన్ తో చాలా మంచి చేస్తుంది. ఎంతమందిని జాయిన్ చేయించావు? గుడ్ మార్నింగ్ మై దోస్త్. హాయ్ సార్, గుడ్ మార్నింగ్. వినిపిస్తుందా? ఎస్ మావర్జీ. వినిపిస్తుందా? సో ఎస్ చూడండి, మావర్జీ. ఆ వీడియో చాలా జాగ్రత్తగా కేర్ఫుల్ ఉండండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. How is it going your work? గుడ్ సార్, గుడ్ గుడ్. నీ మోటివేషన్ తో చాలా మంచి చేస్తుంది. ఎంతమందిని జాయిన్ చేయించావు? సార్ మీ గురించి ఎదుగుతున్న వారం నుంచి కనిపించలేటేలా సార్? నేను ఆఫీస్ మీటింగ్లలో బిజీ ఉన్నా. ఓకే సార్, గ్రేట్ సార్, గ్రేట్ సార్. ఓకే సార్. నువ్వు ముగ్గురు జాయిన్ చేపిస్తాను ఏమైంది? సార్ ఒకటి మన స్కీమ్ గురించి చెప్పగానే తిట్టి పారిపోయాడు సార్, ఇంకోటి కొట్టడానికి వచ్చాడు సార్. ఇంటికి తిట్టి పారిపోయారా? సక్సెస్ వచ్చే ముందు ఎన్ని కామన్ చిట్లు తివాట్లు. నీకు రిచ్ అవ్వాలని ఉందా లేదా? ఉంది సార్, ఉంది సార్. నీ డ్రీమ్ కార్ కొనుక్కోవాలని ఉందా లేదా? రోజుకి Yes, sir, yes, sir. 1,00,000 రూపాయలు టికెట్ తీసుకోవాలని ఉందా లేదా? అవును సార్, అవును సార్. ఎస్ సార్, ఎస్ సార్. అది నాలాగా సక్సెస్ అవ్వాలి మీరు అందరూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఎంత మందిని జాయిన్ చేపిస్తే అంత మంచిది. ఓకే సార్, ఓకే సార్, పక్కా సార్. సో ఒక ట్రోలింగ్ అనమాట ఇది. నెట్వర్క్ మార్కెటింగ్ మీద ఒక ట్రోలింగ్ వీడియో. మళ్ళీ ఆ వీడియో పెడతాం, మళ్ళీ చూడండి ఒకసారి. అతను ఏం సక్సెస్ కాలేదు, కానీ కిందోడికి మోటివేషన్ చేస్తున్నాడు. గుడ్ మార్నింగ్ మై దోస్త్. హాయ్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హౌ ఇస్ ఇట్ గోయింగ్ యువర్ వర్క్? గుడ్ సార్, గుడ్ గుడ్. నీ మోటివేషన్ తో చాలా మంచి చేస్తుంది. ఎంత మందిని జాయిన్ చేయించావు? సార్ మీ గురించి ఎదుగుతున్న వారం నుంచి కనిపించలేటేలా సార్? నేను ఆఫీస్ మీటింగ్లలో బిజీ ఉన్నా. ఓకే సార్, గ్రేట్ సార్, గ్రేట్ సార్. ఓకే సార్. నువ్వు ముగ్గురు జాయిన్ చేపిస్తాను ఏమైంది? సార్ ఒకటి మన స్కీమ్ గురించి చెప్పగానే తిట్టి పారిపోయాడు సార్, ఇంకోటి కొట్టడానికి వచ్చాడు సార్. ఇంటికి తిట్టి పారిపోయారా? సక్సెస్ వచ్చే ముందు ఎన్ని కామన్ చిట్లు తివాట్లు. నీకు రిచ్ అవ్వాలని ఉందా లేదా? ఉంది సార్, ఉంది సార్. నీ డ్రీమ్ కార్ కొనుక్కోవాలని ఉందా లేదా? రోజుకి Yes, sir, yes, sir. 1,00,000 రూపాయలు టికెట్ తీసుకోవాలని ఉందా లేదా? అవును సార్, అవును సార్. ఎస్ సార్, ఎస్ సార్. అది నాలాగా సక్సెస్ అవ్వాలి మీరు అందరూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఎంత మందిని జాయిన్ చేపిస్తే అంత మంచిది. ఓకే సార్, ఓకే సార్, పక్కా సార్. చూడండి, ఈ వ్యక్తి లాగా చాలా మంది టీమ్ లో ఉంటారు. వాడే పెయింట్ పని చేస్తాడు, కిందోడికి పని చేయమంటున్నాడు. సో ఈ వీడియో రెండు రకాలుగా తీసుకోవచ్చు. పాయింట్ 1 ఏంటయ్యా అంటే, ఈ బిజినెస్ ఫేక్, ఫ్రాడ్, ఇగో జనాలు ఇలా మోసం చేస్తారు అని జనాలకి ఇది సర్క్యులేట్ చేస్తుంటారు. ఎస్ ఆర్ నో? కరెక్టా కదా? బట్ నేనేం చేశానంటే, ఆ వీడియో నాకు ఆ డౌన్లైన్ పంపించినాక నేనేమన్నానంటే, ఎస్ అది నిజమే అన్నా. ఏమన్నాను? ఎస్ నిజమే అన్నా. ఎస్ ఆ వీడియో నిజమే అన్నా. నవ్వు వచ్చింది నాకు కూడా. నవ్వుకున్నా నేను కూడా. నిజమే, పర్ఫెక్ట్, మంచి వీడియో అన్నా. ఏంటి అంటే, అది ఎందుకు నిజం అంటే, చాలా మంది 90% వాళ్ళు పని చేయకుండా వాడే సున్నం వేస్తున్నాడు, కిందోడు పని చేయాలి.
గుడ్ మార్నింగ్ లెజెండ్, నువ్వు రైల్ చేయి, సూపర్, గ్రేట్ గ్రేట్ అంటాడు. ముందు దరిద్రుడు నువ్వు పని చేస్తేనే కదా నీ సక్సెస్ వచ్చేది. ఎస్ఆర్ నో? వాడు పని చేయకుండా కిందవాడు పని చేస్తే డబ్బు తీసుకోవాలని చూసేవాడు అయిద్దా? వెనకాల బ్యాక్గ్రౌండ్ నుంచి మే అని సౌండ్ వస్తుంది చూసావా? వాడు మాట్లాడే అంటే జనాలు గొర్రెల్లాగా మారుస్తున్నారు అని. నిజంగా కొంతమంది ఇలానే ఉంటారండి. వాడే పని చేయడు, కిందోడు పని చేస్తే వచ్చే డబ్బుని ఆస్వాదించాలని చూస్తాడు. వాడు ఎప్పుడు సక్సెస్ కాలేడు. నువ్వు సక్సెస్ కావాలి నాలాగంటే ఏం సక్సెస్ అయ్యండి బొంద? నీ కింద ఏమి ఇచ్చింది? నీ కింద కారు ఉందా? నీ కింద ఒక ఇల్లు ఉందా? ఎస్ఆర్ నీ కనీసం నీ ఐడి ఓపెన్ చేసుకుని చెక్ చూపించిన దమ్ము ఉందా? ఉందా? నా దగ్గర ఉంది, నేను చూపిస్తున్నాను. కృష్ణ సార్ ఇగో ఈ రోజు బ్యాంకాక్ విన్ అయిన వ్యక్తి ఉన్నాడు, ఆయన చూపించగలడు. నీ దగ్గర ఉంది ఆ దమ్ము? అర్థమవుతుంది అందరికి? ఎస్ఆర్ నో? చూసి భయపడే జమానా. ఎవరు భయపడతారంటే పని చేయడం చేతకాని వాళ్ళు భయపడతా ఉంటారు. పని చేసి చేతకాని వాళ్ళు మన ఐడి ఓపెన్ చేసుకుని మనం చూపించడం భయపడతామా? మన చెక్ మనం చూపించడం భయపడతామా? ఎస్ఆర్ నో? సో కాబట్టి మీరు చేయాల్సిన పని ఏంటంటే మీ టీంలో ఎల్లప్పుడూ నాలెడ్జ్ ఇవ్వడానికి ఫోకస్ చేయండి, వర్క్ చేయించడానికి ఫోన్ చేయండి. ఇదే ధర్నాస్ రవి అలానే పెయింట్ చేస్తున్నాడు ఒకడు, నువ్వు సక్సెస్ కావాలంటున్నాడు. అదే పెయింట్ మేస్త్రి ధర్నాస్ రవి, పెయింట్ మేస్త్రి ధర్నాస్ రవి. మొన్నే మీకు ఐడి ఓపెన్ చేసుకుని చూపించాను. ప్రతి వారం చెక్ వస్తారా అవట్లేదా? కారు కొన్నాడా లేదా? ఈఎంఐ కడతాడా లేదా? ఎస్ఆర్ నో? డబ్బు రాకుండా ఇక్కడ ఎవడు పని చేయడు, అవునా కదా? ఒక రోజు చేయొచ్చు, వారం రోజు చేయొచ్చు, నెల రోజులు చేయొచ్చు, సంవత్సరం చేయొచ్చు. డబ్బు లేకుండా ఎవడు పని చేస్తాడు ఇక్కడ? ఓకే. సో నెట్వర్క్ మార్కెటింగ్ లో కొన్ని ఇట్లా ట్రోల్స్ కూడా వస్తూ ఉంటాయి. సో అవి ఏంటంటే మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ అనమాట. మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ నువ్వు డబ్బులు కట్టు, వేరే వాళ్ళతో కట్టించు. ఎటువంటి ప్రోడక్ట్ ఉండదు, ఎటువంటి వస్తువులు ఉండవు. ఎస్ఆర్ నో? ఎటువంటి వస్తువులు ఉండదు, ఎటువంటి సర్వీస్ ఉండదు. కాబట్టి ఇలాంటి విషయాల్లో కొంచెం చాలా జాగ్రత్తగా ఉండండి. సో మనం ఎంతమందితో యుద్ధం చేస్తున్నామో చూడండి. ఫస్ట్ యుద్ధం ఎవరితో చేస్తున్నాం అంటే మనతో మనమే యుద్ధం చేస్తున్నాం. ఎవరితో చేస్తున్నాము? మన బుర్రలో ఎంతో భయం. అప్లై చెప్పినప్పుడేమో ఎస్ చేద్దాం, సక్సెస్ అవుతుంది అనిపించింది. ఎవడో ఇలాంటి ఒక వీడియో పెట్టంగానే, ఎవడో ఒకడు ఏదైనా పెట్టంగానే, ఎవడో ఏదైనా మాటగానే భయం, లోపల నుంచి భయం వచ్చేసింది. భయం అనేది అల్సర్ ఉన్నవాడు కూడా చంపేసింది. ధైర్యం అనేది క్యాన్సర్ ఉన్నవాడు కూడా బతికిచ్చేసింది. గ్యారా చిన్నారావు సక్సెస్ కాకుండా ఏం మాయ మాటలు చెప్పి చేయట్లా. గ్యారా చిన్నారావు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు సక్సెస్ అయ్యి లక్షల రూపాయల ఇన్కమ్ తీసుకుంటూ లైవ్ లో చూపిస్తూ చేస్తున్నాడు. ఎస్ఆర్ నో? మనం సక్సెస్ కాకుండా చేస్తే ఇందాక ఆయన చెప్పిన వీడియో లాగే ఉంది, అవునా కదా? మాయమాటలు అలా మాయమాటలు చెప్పే బిజినెస్ కాదు ఇది సేఫ్ షాప్. క్లియర్? సో కాబట్టి నాలెడ్జ్ అనేది మీరు తీసుకొని టీంకి నాలెడ్జ్ ఇప్పించండి. అప్పుడు మీ టీంలో ఎక్కువ స్ట్రాంగెస్ట్ లీడర్స్ తయారవుతారు. బిజినెస్ లో దుమారం అయిపోయింది. మోర్ ప్లానర్స్, ఎక్కువ ప్లానర్స్ అయితే ఎక్కువ సక్సెస్ వచ్చింది. ఎసాను ఒక స్లాబ్ ఉన్నాయి కానీ ప్లాన్ నేర్పించేసి పంపించాను ఫీల్డ్ లోకి. కిందోడు ఫీల్డ్ కి అట్లాడే నువ్వు ఇంట్లో కూర్చుంటే అవ్వదు, ఇలాగా పెయింట్ వేసుకుంటే కుదరదు. అర్థమవుతుందా? అర్థమవుతుంది మీ అందరికి? మీ అందరికి కూర్చుని అనుకున్నారేంది? ఎప్పుడు ఆన్ఫిల్ అనుకోండి లో ఉంటా సార్, నేను ఆన్ఫిల్ అనుకోండి లో ఉంటాను సార్. నేను డైమండ్ దాకా రాలా, డైమండ్స్ క్రియేట్ చేయాలా, గడప గడప సేఫ్ షాప్ తీసుకెళ్లాలా, ప్రతి ఊరి గడ్డ సేఫ్ షాప్ అడ్డగా మార్చాలనే విషయం ఒక డ్రీమ్ పెట్టుకొని వచ్చినా నేను. ఎస్ఆర్ నో? సక్సెస్ తో సమాధానం చెప్పాలా. ఇలాగ ఎవరైతే మిమ్మల్ని ఎక్కిరిస్తారో, ట్రోల్ చేస్తారో వారందరికీ నువ్వు మాటలతో సమాధానం చెప్తే వినరు. దేంతో సమాధానం చెప్పాలా? సక్సెస్. ఈరోజు సర్పంచ్ కృష్ణ గారు, మంకిడి కృష్ణ గారు సక్సెస్ తో సమాధానం చెప్పాడు. ఈరోజు బ్యాంకాక్ కూడా విన్ అవుతాడు, రేపొద్దున బ్యాంకాక్ వస్తాడు. వచ్చిన తర్వాత ఏమంటారు టీం అందరూ? ప్లాన్ చెప్పిన వాళ్ళందరూ ఏమంటారు చెప్పండి సగస్? నిజంగా వచ్చినాక మరి రిలాక్స్ అవుతా కుదరదు ఇక్కడ. అరే ఈరోజు ముఖేష్ అంబానీ, నెక్స్ట్ పెద్ద పెద్ద టాటా బిర్లా లాంటి వాళ్ళు రెస్ట్ తీసుకోరండి. 100 కోట్లు 1000 కోట్ల రూపాయలు సంపాదిస్తూ కూడా వాళ్ళు ఏ రోజు ఇంట్లో కూర్చోవాలనుకోరు. ఇంకా టీంని డెవలప్ చేసుకోవాలి, బిజినెస్ డెవలప్ చేసుకోవాలి. ఎస్ఆర్ నో?
అరే అప్పుడే నువ్వు బ్రాంజ్కే రిటైర్మెంట్ తీసుకుంటావా? సిల్వర్కే రిటైర్మెంటా? ప్లాటినంకే రిటైర్మెంటా? గోల్డ్కే రిటైర్మెంటా? పెరల్కే రిటైర్మెంటా? కొద్ది లెవెల్స్కే రిటైర్మెంటా? అప్పుడే ఇక నువ్వు అప్పుడే ఫోన్లు చేసి నువ్వు వెళ్ళి ప్లాన్స్కి నువ్వేం చేస్తావు? నువ్వు వెళ్తూ వాళ్ళు వెళ్ళమని చెప్పాలా. ఓ బ్రాంజ్ అయిపోయినాక నువ్వు ప్లాన్స్ కంపల్సరీగా వెళ్ళాలా, టీంని వెళ్ళేలా చూసుకోవాలా. ఒక సిల్వర్ అయినాక నీ షెడ్యూల్ నీ కింద బ్రాంజ్ లీడర్స్కి ఇవ్వాలా, నువ్వు కూడా వర్క్ చేయాలా. ఒక ప్లాటినం అయినాక నీ టీంకి నీ షెడ్యూల్ ఇవ్వాలా. ఒక పెరల్ అయినాక నీ షెడ్యూల్ నువ్వు ఇవ్వాలా. డైమండ్ అయిపోయి నీ ఇష్టం బా. నువ్వు డైమండ్ అయినాక నీ షెడ్యూల్ ఇస్తావా ఇవ్వవా నిన్నెవడు అడిగి ఉండడు. డైమండ్ దగ్గర కష్టపడాలా. అర్థమవుతుంది మీ అందరికి? చేస్తారా? షెడ్యూల్ ప్రిపేర్ షెడ్యూల్ ఇస్తేనే. నువ్వు షెడ్యూల్ ఇవ్వకుండా నువ్వు ఏదో పని చేస్తే కింద పని చేయమంటే ఎవడు బకరా లేడు ఇక్కడ పని చేయడానికి. ఇంకా అలానే ట్రోలింగ్ జరిగింది. సో రైట్, నా మాటలు కొంతమందికి హట్ అవుతారు, ఆమ్లెట్ అవుతారు, ఏమైనా చెప్పేదే ఓకేనా. సో థ్యాంక్ యూ సో మచ్, అందరికి ధన్యవాదాలు. దిస్ గ్యారేజ్ చిన్నారావు సైనింగ్ ఆఫ్. జై హింద్, జై హో సేఫ్ షాప్. ఖచ్చితంగా రానున్న 2026-27 కల్లా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ డైమండ్స్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఆల్ ది బెస్ట్ అగస్. సో నెక్స్ట్ ప్లాటినం అండ్ డబుల్ తో మాట్లాడిచేసి క్లోజ్ చేయబోతాను. రైట్, ప్లాటినం అండ్ డబుల్ లో ముందుగా బ్యాంక్ మేనేజర్ మాధవరావు సార్, వెల్కమ్.